యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు ట్రాన్స్మిషన్ సహకారం అందించిన కుటుంబం వేగవరం వాస్తవ్యులు శ్రీ ధూళిపాల విజయచంద్ర గారు, శ్రీమతి కృపామణి గారు, వీరి కుమార్తె కీర్తన గారు. విజయచంద్ర, కృపామణి, కీర్తన గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాలం మా ప్రియులు, మా ప్రేక్షకులు, మీ ప్రజలు వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు. మీరు దీవించండి. మీ దాసులు విజయచంద్ర గారిని, కృపామణి గారిని, కీర్తన గారిని మీరు దీవించండి. 100 రెట్ల ప్రతిఫలం వారికి దయచేయండి. ఈ రాత్రికాలం వాక్య భాగం ద్వారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఎపిసోడ్ స్పాన్సర్స్ను దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి వాక్యాన్ని గమనించమని నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. గత రాత్రి కాలం మత్తయి సువార్తలోని 9 ధన్యతలను గురించి ప్రారంభం నుండి మనం చూశాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంగా పేర్కొనబడిన ఈ ప్రసంగం ఆనాటి శిష్యులను ఉద్దేశించి సమాజం ఎదుట ఆయన బోధించినటువంటి బోధ. ఈ ప్రత్యేకమైనటువంటి 5, 6, 7 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డలు, శిష్యులు లోకములో భిన్నమైనటువంటి విధానంలో ఒక యూనిక్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క విశిష్ట రాజ్యంగా ఏ విధంగా కనిపిస్తారనేది దీనిలో పరమార్థంగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తున్న కాలంలో సమాజం అంధకారంలో ఉంది, చెడిపోయి ఉంది. దీనికి తగిన సందేశం తన యొక్క వెలుగును, తన యొక్క ప్రభావాన్ని తన శిష్యుల ద్వారా ఈ లోకానికి అందించాలి అనే ఉద్దేశంతో ప్రభువారు వ్యాఖ్యానిస్తున్నారు. 13వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట ఉండు వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. విశ్వాసులు ఏ విధంగా ఉండాలి సమాజంలో అనే దానికి 2 మాటలు ఉపమానంగా ప్రభువు బోధిస్తున్నారు. 1 ఉప్పు, 2 వెలుగు. మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు. ఎందుకు ప్రభు ప్రత్యేకంగా ఈ 2 పదాలనే ఎంచి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలు
లోకము పాడైపోకుండా కాపాడుట కొరకు ఉప్పుగా వారు వ్యవహరించనయ్యున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు సారం కలిగినటువంటిది. ఇట్ గివ్స్ ఫ్లేవర్, రుచి ఇస్తుంది. ఉప్పు రుచిని కలుగు చేస్తుంది. ఉప్పు పాడైపోకుండా కాపాడుతుంది. నిల్వ చేయటానికి, భద్రపరచడానికి ఉపయోగించే పదార్థం ఉప్పు. కనుక సమాజానికి ఆధ్యాత్మిక రుచిని ఇచ్చేటువంటిది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సమూహమే. ఈ లోకం పాడైపోకుండా నీతియుక్తమైనటువంటి ప్రవర్తన కొరకై జాగ్రత్త పరచాల్సినటువంటి వారు విశ్వాసులే. విశ్వాస యొక్క ప్రభావాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నారు, ప్రభు మాట్లాడుతున్నారు. విశ్వాసి సమాజంలో ప్రభావం కలిగి ఉండాలి. సమాజంలో ఒక మంచి మార్పును తేగలిగిన వాడై ఉండాలి. దానికి వారి జీవితాలే ఒక గొప్ప సాధనాలుగా ఉపయోగపడాలి. విశ్వాసులు తాము ఏమై ఉన్నారో దానిని బట్టి ప్రభావం కలిగి ఉంటారు. ప్రభావాన్ని గురించి మాట్లాడుతూ వుడ్రో విల్సన్ అనేటువంటి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ తాను ఒక దినాన బార్బర్ షాప్లో, మంగలి కొట్టులో హెయిర్ కటింగ్ కొరకు పోయాడట. కొద్దిసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి ఆయన ప్రక్క సీట్లో వచ్చి కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చుండేది మొదలు ఆ బార్బర్తో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాటలు వుడ్రో విల్సన్ గారు వింటున్నాడు. కొద్దిసేపటికి అతడు, ఆ వచ్చిన వ్యక్తి, ప్రముఖ వ్యక్తి, ఆ హెయిర్ కటింగ్ ముగించుకొని ఆ స్థలం విడిచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తరువాత ఆ వ్యక్తి ఎవరు అనేది వుడ్రో విల్సన్ చెబుతూ అంటాడు, అతడు డిఎల్ మూడీ. ప్రపంచాన్ని ఆధ్యాత్మిక అంచులకు తీసుకుని వెళ్ళిన, ఆకాశపంచులకు తీసుకుని వెళ్ళిన ఆ తరం క్రైస్తవ ప్రపంచ భక్తుడు, నాయకుడు. అతడున్నంతసేపు కూడా ఆ స్థలం వాక్యం చేత ఆరాధనా స్థలంగా మార్చబడింది అన్నాడు వుడ్రో విల్సన్. నిజమే. నీవు పనిచేస్తున్న కార్యాలయంలో, నీవు నివసిస్తున్నటువంటి వీధులలో, నీవు నివసిస్తున్న స్థలాల్లో నీ ప్రభావం ఏ విధంగా ఉంది? నీ ప్రార్థనా జీవితం, నీవు వాక్యంపై ఆధారపడిన జీవితం, నీవు మత్తయి సువార్తలో చెప్పబడిన ధన్యతలు ఉన్నాయి చూసావు, వాటిని ఫలించుచూ ఉన్నటువంటి జీవితం ఏ విధంగా ఉందో, నీవు నివసిస్తున్న సమాజంలో గొప్ప మార్పును నువ్వు తీసుకుని రాగలుగుతావు. సోదరుడా, సోదరి, నీవు ఎంత బలహీనమైన వ్యక్తివి అయినా అయి ఉండొచ్చు. ఆర్థికంగా చాలా పేదరాలువి, పేదవాడివి అయి ఉండొచ్చు. విద్యాపరంగా విద్యాహీనుడవై ఉండొచ్చు. అయినప్పటికీ ఈ 9 ధన్యతలు నీ జీవితంలో నెరవేరినప్పుడు నీవు లోకానికి ప్రభావాన్ని ఇవ్వగలుగుతావు. నీ నోటి మాట, నీ యొక్క తీర్మానాలు, నీ ప్రవర్తన తీరు సమాజాన్ని పతనావస్థ నుంచి జాగృతి చేసి మెలకువలోనికి తీసుకొచ్చి బాగుపడేట్టుగా చేస్తుంది. దైవ సేవకులు, క్రైస్తవ విశ్వాసులు ప్రాముఖ్యంగా అన్య జనాంగం మధ్య తాము గడుపుతున్న సమయాన్ని క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితం అంటే ఏమిటో ప్రభావయుక్తంగా చూపించేటువంటి విధంగా తమ జీవితాన్ని, తమ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవటం, అది గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి క్రైస్తవ జీవితం. లోకము రుచినిచ్చేటువంటి ఉప్పు వంటి విశ్వాసుల కొరకే ఎదురు చూస్తోంది. సోదరుడా, సోదరి, ఉప్పు వేయకపోతే పదార్థం రుచి లేనిదిగా అయిపోతుంది. విశ్వాసి తన జీవిత ప్రభావాన్ని సమాజంలో చూపించడంలో మిస్ అయిపోతే
ఇక దేని చేత అతడు సారం పొందుతాడు? విశ్వాసి ప్రభువు చేత సారం పొందేవాడిగా ఉండాలి. నిస్సారం అయిపోతే, అంటే ఇన్ఎఫెక్టివ్ అయిపోతే తన ప్రభావ జీవితంలో ఇక అతని వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఆ వ్యక్తి వల్ల ఉపయోగం ఉండదు. రెండవ విషయం, వెలుగును గురించి మాట్లాడుతూ అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. చూడండి, కొండ మీద ఉన్న పట్టణం వెలుగు లేకపోతే రాత్రిపూట ఎవరికి కనపడదు. అదే వెలుగుతూ ఉన్న పట్టణం అయితే ఎంత దూరములో ఉన్నవారికైనా అది వెలుగుతున్న పట్టణంగా తెలుస్తుంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అన్య జనాంగం మధ్య అతని సంచారం సాగింది. ఆ సంచారం అతడు చేస్తున్నంత కాలం కూడా అతడు ఆ ప్రాంతాలకు వెలుగుగానే ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన లోకానికి మార్గాన్ని చూపించేవారుగానే ఉన్నారు. దానియేలు గ్రంథంలో నీతి మార్గము వైపు అనేకులను తిప్పేటువంటి విశ్వాసులు ఆకాశ మండలం నందల జ్యోతుల వల్లే వెలుగుతారన్నాడు. నీ జీవితం వెలుగుమయంగా ఉండాలి. నీ జీవితం పారదర్శకతతో ఉండాలి. నీ వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే వాక్యంపై ఆధారపడుతుందో ఆ వాక్యం చేత వెలుగుతున్న అనుభవం ఇతరులకు మార్గాన్ని చూపించేదిగాను, వారి జీవితాలు వారు పరిశీలించుకోవటానికి మీ జీవితాల ద్వారా ఒక సందేశాన్ని దేవుడు వారికి ప్రసాదించగలుగుతాడు. అందుకంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణం ఎలాగున ప్రసిద్ధికి చెందుతుందో అలాగే విశ్వాసులు కూడా తమ యొక్క జీవితంలో వాక్యపు వెలుగును సమాజం మధ్యలో వాళ్ళు ప్రసరించేవారుగా ఉండాలి. దీపం వెలిగించిన వాడు కొంచెం కింద మంచం కింద దాయడు కదా, దాన్ని దీపస్తంభం మీద పెడతాడు. రైట్ ప్లేస్ ఏమిటి? క్యాండిల్ స్టిక్, దీపస్తంభం. నీ క్యాండిల్ ఆ యొక్క దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ వెలుగు గదంతా ప్రకాశిస్తుంది. అలాగున నీవు నీ జీవితంలో వాక్యము యొక్క వెలుగును సమాజం అంతటికీ ప్రసరించేటట్టుగా నీవు వారి ఎదుట మీ సత్క్రియల చేత మీ వెలుగు వెలుగుతూ ఉండనేమన్నాడు. క్రైస్తవులుగా మనం సత్క్రియలు చేస్తున్నామా? స్వార్థ భరిత విధానాల చేత మసిబారినటువంటి లాంతరుల వలె ఉంటున్నామా? మనం ఆలోచించుకోవాలి. క్రైస్తవ లోకం నుండి క్రైస్తవేతర లోకం ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తోంది. సత్క్రియలు చేయనటువంటి క్రైస్తవ్యం ఈ దినాల్లో వెలుగులోకి రాకపోవటానికి, ప్రభావాన్ని కనపరచపోవటానికి కారణం సత్క్రియలు లేవు. సత్క్రియలు అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాశాడు. పేదలను గుర్చి, విధవలను గుర్చి, అనాథలను గుర్చి, అనారోగ్యంతో ఉన్న రోగులను గుర్చి, ఖైదీల గుండి పరామర్శించవలసిన వారిని గుర్చి ఎన్నో విషయాలు రాస్తూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో. వాటి విషయంలో సంఘం యొక్క పాత్ర, రోల్ ఆఫ్ ద చర్చ్ విఫలం చెందిందని చెప్పుకోవాలి. ఈ దినాల్లో సంఘాలలో ఉన్నటువంటి డబ్బు మనుషులకు వినియోగించి మనుషులను అభివృద్ధి చేసేదానికంటే కూడా స్థలాలు, బిల్డింగ్స్, టవర్స్, చర్చెస్ వీటి మీదకు ఫోకస్ ఎక్కువైపోయింది. నీవెంత పెద్ద బిల్డింగ్ కట్టావు అనే దాన్ని చూచేది కాదు. నీ సత్క్రియ, నీ ఫెలో బ్రదర్, నీ తోటి వ్యక్తులు అపాయంలో, ప్రమాదంలో ఉన్నప్పుడు వారికి నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవులకే సహాయం చేసుకుంటా పోతే, సంఘంలో వారు సంఘంలోని వారికే సహాయం చేసుకుంటా పోతే
ఎప్పుడు లోకం ఎదుట నీ సత్క్రియ బయటపడుతుంది? నీ దేవుని యొక్క వెలుగు వారిలో ప్రసరించాలి అంటే నీ సత్క్రియ అన్యజనుల ఎదుట, మనుషులందరి ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపచేయబడాలి. కనుక సంఘాలలోనే చేసుకునే యాక్టివిటీ కాకుండా తమ హస్తాలు బయటకు కూడా చాచాల్సిన అవసరం ఉందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మొన్న ఫ్లడ్స్ వచ్చాయి, మీరెట్లా రెస్పాండ్ అయ్యారు? లోకంలో ఉన్న అనేక మంది క్రైస్తవేతరులు రెస్పాండ్ అవుతున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ రెస్పాన్స్ ఏమిటి? ఏలూరు సిటీ వైడ్గా కానీ, చర్చి వైడ్గా కానీ, ఒక ఇండివిజువల్ బిలీవర్ పద్ధతిగా కానీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాం? కనుక క్రైస్తవ్యం అంటే లోకానికి వెలుగు. కనుక దేవుని యొక్క వాక్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి రాస్తూ అంటాడు, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారన్నాడు. నీ జీవితాన్ని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎంతమంది అనాథలు, అన్నార్థులు, ఆపదలో ఉన్నవారు? నువ్వు ధనవంతుడు కానవసరం లేదు. బైబిల్ గ్రంథంలో పేదలైనటువంటి వారు చేసిన కార్యాలు ఘనమైనటువంటివిగా ప్రశంసించబడ్డాయి. ఈ రాత్రికాలం నీవు లోకమునకు ఉప్పుగా ఉండాలి. నీ ప్రభావం, నీ నోటి మాట, నీ పనితీరు, నీ ఆలోచన విధానం, నీ నిర్ణయాలు ఇవన్నీ కూడా క్రీస్తుని రిప్రజెంట్ చేస్తూ, క్రీస్తు ప్రభువును లోకానికి చూపిస్తూ, నీవు శిలువపై ఉన్న అనుభవాన్ని లోకానికి ఎల్లవేళలా జ్ఞాపకం చేస్తూ వారి ఆదరణకు నీవేం చేస్తున్నావు అనేది ఆలోచన చేసుకోవాలి. నీవెప్పుడైతే సత్క్రియలతో సమాజం మధ్యలో కనిపిస్తావో నీ దేవుని మహిమపరుస్తారు వారు. దేవుని, నీ తండ్రిని మహిమపరిచేటట్లుగా నీ వెలుగు ప్రకాశింపని, నీ వెలుగు ప్రకాశింపను. ప్రార్థన చేయి, ప్రభువా నేను నీ వెలుగును లోకానికి ప్రసరించడానికి సహాయం చేయి. మదర్ తెరిసా గారు ఈ లోకంలో యేసయ్య యొక్క వెలుగును ప్రకాశింపజేశారు. అలాగే విలియం కేరీ గారు ఆయన ప్రభు యొక్క వెలుగును లోకానికి ప్రసరింపజేశారు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు 1976-78 సంవత్సరాల్లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే ముందుగా వచ్చి చేరి ఫ్లడ్ రిలీఫ్లో పాల్గొన్న దైవ సేవకుడు ఆయన. సోదరుడా, సోదరి, లోకం ఎదుట, ప్రజలందరి ఎదుట దేవుని మహిమార్థం నీ వెలుగు ప్రకాశింపనీయాలి, నా వెలుగు ప్రకాశింపనీయాలి. దాని కొరకు మనం సిద్ధపడాలి. తదుపరి 17వ వచనం నుండి వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను గురించి మాట్లాడుతున్నాడు. సెరిమోనియల్ లా, సివిల్ లా అండ్ మోరల్ లా. సెరిమోనియల్ లా డీల్స్ విత్ ద వర్షిప్ ఆఫ్ ద గాడ్. ఆచార సంబంధమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆరాధన సంబంధమైన ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నిర్గమకాండంలో మనం చూస్తాం. అలాగే లేవి కాండంలో కూడా వాటిని గురించి చాలా 1, 2, 3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా రాశాడు. సివిల్ లా, మనుషుల మధ్యన ఎట్లా జీవించాలి ఒక విశ్వాసి అనేది రాశాడు. మోరల్ లా, 10 కమాండ్మెంట్స్. యేసుక్రీస్తు ప్రభువారు మోరల్ లా గురించి ఇందులో మాట్లాడుతూ వచ్చారు. ఈ నీతియుక్తమైనటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఈ ప్రత్యేకమైన విషయాలు 17వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా 48వ వచనం వరకు, అధ్యాయం చివరి వరకు ఉన్న భాగానికి వచ్చేటప్పటికీ నరహత్యను గుర్చి, వ్యభిచారమును గుర్చి, ఇవ్వటం, గివింగ్ను గుర్చి, అలాగే సాక్ష్యం గుర్చి, నీతిగా జీవించటాన్ని గుర్చి, శత్రువును ప్రేమించటాన్ని గుర్చి, క్షమాపణను గుర్చి,
చాలా తేట అయినటువంటి విషయాలు ఇక్కడ బోధిస్తూ వచ్చాడు. 17వ వచనం నుండి చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తిని అని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. దేవుడు మోషేకు డిక్టేట్ చేశాడు. మోషే రాసుకున్నాడు. రాసుకొని తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. సినాయి పర్వతం మీద వాన్ని పొందాడు మోషే. ధర్మశాస్త్రం నెరవేర్చటానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు, కొట్టివేయటాక రాలేదు. ధర్మశాస్త్రం నెరవేర్చి తీసివేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టేయటం కాదు, దాన్ని ఫుల్ఫిల్ చేశాడు, దాన్ని కంప్లీట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఏ మానవుడు ధర్మశాస్త్రములో ఉన్న అన్ని ఆజ్ఞలను ఒకేసారి పాటించిన వాడు ఎవరు లేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్వయంగా పాటించారు. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయినా మిగిలినవన్నీ తప్పిపోయినట్టే లెక్క. అయితే వాటన్నింటినీ కూడా యేసు సంపూర్ణంగా నెరవేర్చి చూపించారు. ప్రవక్తల్లో ఎవ్వరూ చేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు ముందున్నటువంటి ప్రవక్తల్లో కానీ, తర్వాత ఉన్నామని చెప్పుకునే ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చిన వారు ఒక్కళ్ళు కూడా లేరు. ఒక్క యేసు ప్రభు మాత్రమే సంపూర్ణ మానవునిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు. ఆకాశము భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం తొలగిపోవాలి అంటే ధర్మశాస్త్రం నెరవేరాలి. ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి యేసుక్రీస్తు ప్రభు దానిని తొలగించి కృపను ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనా మీరి మనుషులకు అలాగుని చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడను. ప్రీచర్స్, టీచర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర బోధకులు ఈ ఆజ్ఞలను పాటించి బోధిస్తే ఘనులు, పాటించకుండా బోధిస్తే పరలోకంలో అల్పులుగా ఎంచబడతారు. కనుక బోధకులుగా ఉన్నవారు వాక్యాన్ని పాటించి దానిని అనుకరించి చూపించి అప్పుడు వారి జీవితాల్లో బోధించేవారుగా ఉండాలి. యేసు 30 సంవత్సరాలు ప్రజల మధ్య వాక్యపు నెరవేర్పును తన జీవితంలో చూపించి ఆ తర్వాత బోధ ప్రారంభించారు. ఈ దినాల్లో బోధకులు జీవితం, ప్రైవేట్ లైఫ్ వేరేగా పెట్టుకుంటున్నారు. బోధను మాత్రం చాలా ఘనంగా చేసేస్తున్నారు. ప్రభు చెబుతున్న మాట, ఆజ్ఞలను పాటించి బోధించండి. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికం కానేడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. 19వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. 20వ వచనం రేపటి వాక్య భాగంలో చెప్పిన తర్వాత నరహత్య, వ్యభిచారం, దొంగతనం వీటిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు వేగవరం వాస్తవ్యులు ధూళిపాల విజయచంద్ర గారు, శ్రీమతి ధూళిపాల కృపామణి గారు, వారి కుమార్తె కీర్తన గారు సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు.
ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ దినం ఆదివారం ప్రభువ ఆరాధనకు వెళ్ళి మిమ్మల్ని స్తుతించిన ఈ ప్రజలు మరోసారి పరిష్కారంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన విజయ్ చంద్ర గారిని, కృపామణి గారిని, కీర్తన గారిని మీరు దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ని మాకు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక కృపనివ్వండి. మీ కృపా సహాయం వేసే పరిష్కారానికి కూడా దయచేయండి ప్రభు. వింటున్న వాక్య ధ్యానాలు క్రైస్తవులలో గొప్ప రూపాంతరాన్ని తేటాకు సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.